మెగాస్టార్ చిరంజీవి ఇటీవల సినిమాల్లో తన డాన్సులకి గాను గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అందుకున్నారు. 156 చిత్రాల్లో చిరంజీవి 537 పాటలకు 24,000కు పైగా స్టెప్పులు వేశారు. ఈ ఘనత సాధించిన ఏకైక హీరోగా గిన్నిస్ బుక్ రికార్డ్ సంస్థ చిరంజీవిని గుర్తించింది. మెగాస్టార్ చిరంజీవి ఇటీవల సినిమాల్లో తన డాన్సులకి గాను గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అందుకున్నారు. 156 చిత్రాల్లో చిరంజీవి 537 పాటలకు 24,000కి పైగా స్టెప్పులు వేశారు. ఈ ఘనత సాధించిన ఏకైక హీరోగా గిన్నిస్ బుక్ రికార్డ్ సంస్థ చిరంజీవిని గుర్తించింది. దీంతో చిరంజీవి డాన్సులు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. కెరియర్ బిగినింగ్ లో ఒకవైపు అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే చిరంజీవి డాన్సులు చేసేవారట. చిరంజీవి 1978లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 1979 నుంచి చిరంజీవికి హీరోగా అవకాశాలు పెరుగుతూ వచ్చాయి. ఆ ఏడాది తుమ్మారెడ్డి భరద్వాజ నిర్మించిన కోతల రాయుడు అనే చిత్రంలో చిరంజీవి హీరోగా నటించారు. ఈ చిత్రంలో ఒక నెలవంక చిరుగోరింక అనే సాంగ్ ఉంది. ఈ సాంగ్ షూటింగ్ టైంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుందని తుమ్మారెడ్డి గుర్తు చేసుకున్నారు. చిరంజీవి గిన్నిస్ రికార్డ్ అందుకునే సమయంలో ఈ పాటని కూడా ప్రదర్శించారట. అందుకే అప్పటి సంఘటన గుర్తుకు వచ్చినట్లు తుమ్మారెడ్డి తెలిపారు. ఒక నెలవంక సాంగ్ కి తారా మాస్టర్ కొరియోగ్రఫీ చేయాలి, కానీ ఆమెకి మరో షూటింగ్ ఉండటంతో వెళ్లిపోయారు. ఆ సాంగ్ చిరంజీవి నటి తులసిపై ఉంటుంది. ఈ మూవీలో నటి తులసి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. కార్తికేయ 2 చిత్రాల్లో నిఖిల్ తల్లిగా నటించింది ఆమెనే. కోతల రాయుడు చిత్రంలో ఆమెకు చిరంజీవి బాబాయ్గా నటించారు. కొరియోగ్రాఫర్ లేకపోవడంతో చిరంజీవి అప్పటికప్పుడు తులసితో కలిసి కొరియోగ్రఫీ చేశారట. ఆ సాంగ్ చాలా అందంగా వచ్చింది. చిరంజీవికి డాన్స్ పై ఉన్న మక్కువ అది. సింపుల్ స్టెప్పులతో చిరంజీవి ఆ పాటకి కొరియోగ్రఫీ చేశారు. అప్పటికి చిరంజీవి ఇండస్ట్రీలో ఇంకా సరైన గుర్తింపు రాలేదు.